హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒక గివ్ అవే నడుస్తుంది. ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి అక్కడ కొన్ని ఛానల్స్ ఉంటాయి, వాటిని సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మీరు ఫస్ట్ ప్రైజ్గా మొబైల్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి ట్యాబ్లెట్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి VR హెడ్సెట్ గెలుపొందొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ వీడియోలో నేను మీకు కొన్ని సైట్స్ చూపిస్తాను, కొన్ని ఇంట్రెస్టింగ్ సైట్స్ ప్లస్ ఏంటంటే యూస్ఫుల్ సైట్స్. ఈ సైట్స్ తోటి ఏంటంటే మీరు చాలా పనులు చేసుకోవచ్చు. చూడండి, అందులో ఫస్ట్ సైట్ వచ్చేసి ఏంటంటే వైరస్ టోటల్. ఓకే, ఈ వైరస్ టోటల్ అనేది ఏం చేస్తారంటే మీ దగ్గర ఏదైనా ఒక ఫైల్ ఉందనుకోండి, అంటే మీ ఫ్రెండ్స్ మీకు ఈమెయిల్లో ఫైల్స్ పంపిస్తుంటారు. ఓకేనా? పంపించినప్పుడు మీ కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉంది, కాకపోతే ఏంటంటే యాంటీవైరస్ లేదనుకోండి. ఓకే, మరి ఆ ఫైల్లో వైరస్ ఉందా లేదా స్కాన్ చేయాలి అని అనుకుంటే చూడండి, మీరు ఏంటంటే దీని ద్వారా చేయొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే ఓన్లీ 128 MB వరకు మాత్రమే స్కాన్ చేస్తుంది. ఒక్క యాంటీవైరస్తో కాదు, చాలా యాంటీవైరస్తో స్కాన్ చేస్తుంది. అలాగే మీ దగ్గర ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో వైరస్ ఉందా లేదా తెలుసుకోవాలనుకోండి, ఆ వెబ్సైట్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి స్కాన్ ఇట్ ప్రెస్ చేసినా కూడా మీకు ఏంటంటే ఆ వెబ్సైట్లో వైరస్ ఉందా లేదా అనేది చెప్తాను అన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి ఇంకొక సైట్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ www.google.com అని ఓపెన్ చేస్తాను. ఏం ఓపెన్ అవుతుంది చూడండి, www.google.com పైన google.com వచ్చిందా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇది ఏం కన్వర్ట్ అయింది చూడండి, ఆటోమేటిక్ ఏంటంటే google.co.in లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా నాకు ఏమైనా వస్తుంది అంటే ఇండియా అని వస్తుంది. అలా కాకుండా మీకు ఓన్లీ google.com ఓపెన్ కావాలనుకోండి, ఏ కంట్రీలో ఉన్నా కూడా. ఓకే, ఈ కంట్రీని రిస్ట్రిక్ట్ చేయాలనుకోండి, దానికోసం నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. వేరే ట్యాబ్లో www.google.com/ncr అని టైప్ చేయండి. NCR అని టైప్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ google.com అనే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఇండియా అని వచ్చిందా, రాలేదు. ఇంతకుముందు దాంట్లో చూడండి, ఇక్కడ మీకు ఇండియా అని వచ్చింది. అంటే మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించింది వస్తుంది అన్నట్టు. యూకే ఉంటే యూకే అని వస్తుంది. ఓకే, అలా రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే google.com/ncr అని టైప్ చేస్తే ఏంటంటే ఓన్లీ మీకు ఇలా గూగుల్ మాత్రమే ఓపెన్ అవుతుంది అన్నట్టు. తర్వాత చూడండి, ఇంకొకటి మీకు webcapture.net అనే సైట్ ఉంటుంది. ఓకే, మీకు ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ది స్క్రీన్ షాట్ తీయాలనుకోండి. ఓకే, దానికోసం మీరు ఏంటంటే ఈ సైట్ ఓపెన్ చేసుకొని ఏ సైట్ అయితే స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నారో ఆ సైట్ని అక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే చూడండి, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు స్క్రీన్ షాట్ తీయడానికి. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది ఇలా ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక లింక్ని ఇచ్చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ www.timcomputers.in ఇద్దాం. ఓకే, timcomputers.in అని ఇచ్చేసి మనకి ఇక్కడ చూడండి కిందికి వచ్చేసినట్టయితే క్యాప్చర్ వెబ్ పేజ్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేద్దాం. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకి ఏమవుతుంది అంటే ఆ timecompress.in సంబంధించిన దాన్ని ఏంటంటే ఇది క్యాప్చర్ చేస్తాను అన్నట్టు. ఇక్కడ మనకు చూడండి, మీకు పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో, తర్వాత వచ్చేసి BMPలో కావాలంటే BMPలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఓకేనా? మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్లో తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మీరు అనొచ్చు మా కంప్యూటర్లో ఏంటి ప్రింట్ స్క్రీన్ బటన్ ఉంటుంది కదా, ఆ ప్రింట్ స్క్రీన్ బటన్ ద్వారా చేసుకోవచ్చు కదా అంటే ప్రింట్ స్క్రీన్లో మీకు ఏంటంటే ఓన్లీ JPEG వస్తాయి కదా, లేకపోతే మీకు ఏంటంటే దాన్ని ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి PNG కావాలంటే PNG వేరే దాంట్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పీడిఎఫ్లో రాదు. ఓకే, కాకపోతే ఈ సైట్ ఏంటి మనకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి ఇస్తాయి. చూడండి, ఇప్పుడు ఇది timecompress.in సంబంధించిన దాన్ని మనకు ఎందులో JPEGలో చేసి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అలా మీరు ఏ సైట్నైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇదొకటి. తర్వాత చూడండి, ఇంకొక సైట్ ఉంటుంది ఏంటంటే డౌన్ ఫర్ ఎవ్రీవన్ ఆర్ జస్ట్ మీ అని ఉంటుంది. అంటే ఏంటంటే మనకు కొన్ని సైట్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనకు ఓపెన్ అవ్వలేదనుకోండి, అంటే మీకు ఏంటంటే ఒక డౌట్ రావచ్చు, ఈ సైట్ నాకే ఓపెన్ అవ్వట్లేదా లేకపోతే అందరికి ఓపెన్ అవ్వట్లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకోండి. దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఆ సైట్ నేమ్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను www.timcomputers.in అని ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఓపెన్ అవుతుంది, కాకపోతే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి చెప్తాను. ఓకే, ఇక్కడ నేను timecompress.in అని టైప్ చేసిన వెంటనే ఏమవుద్ది అని అంటే చూడండి, ఇక్కడ ఇట్ జస్ట్ యూ అంటే ఆ సైట్ బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే మీకు మాత్రం ఓపెన్ అవ్వట్లేదని చెప్తాను అన్నట్టు. ఈ ఏంటి timecompress.in అనే సైట్ ఈజ్ అప్ అని ఉంది సార్, అంటే ఇది నడుస్తుంది. ఓకే, సో ఇలా మీరు తెలుసుకోవచ్చు అన్నట్టు ఆ సైట్ అనేది మీకు మాత్రమే పనిచేయట్లేదా లేకపోతే వేరే వాళ్ళకు కూడా పనిచేయట్లేదా అనేది. తర్వాత చూడండి, ఇంకొక సైట్ ఉంటుంది ఏంటి timeanddate.com. ఇదేంటి తెలుసా మీకు, మీరు ఎన్ని సెకండ్స్తో సహా ఒక డేట్ని కౌంట్ చేయవచ్చు అన్నట్టు. సెకండ్స్తో సహా డేట్ కౌంట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవాళ నేను ఏంటంటే సెకండ్ అని తీసేసుకున్నాను. ఓకే, January 1988 తీసేసుకున్న తర్వాత, లేకపోతే ఇక్కడ ఏంటంటే మళ్ళీ 2nd January 2017 అని ఇచ్చేసి ఇక్కడ చూడండి క్యాల్కులేట్ డ్యూరేషన్ అని ప్రెస్ చేశాను. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏం చేస్తుంది ఇది అంటే
దీనికి సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డేట్స్ ఉంటాయి కదా, అంటే ఎన్ని రోజులు పుట్టారు, ఎన్ని సెకండ్స్ పుట్టారు, అవన్నీ ఏంటంటే మనం తెలుసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే రెండు డేట్స్కి మధ్యలో డిఫరెన్స్ మనం ఏంటంటే ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు, ఇక్కడ కింద చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటి ఎన్ని డేస్ అయ్యాయి, ఇక్కడ నుంచి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎన్ని డేస్ అయ్యాయి. తర్వాత వచ్చేసి ఏంటి ఆ రోజు ఏం డే ఉండే, ఆ రోజు యాక్చువల్లీ సాటర్డే ఉండే. ఓకేనా, ఇప్పటివరకు ఏంటి ఉండే అంటే మండే ఉండే. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఎన్ని డేస్ అయ్యాయి, ఎన్ని ఇయర్స్ అయ్యాయి, తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని సెకండ్స్ అయ్యాయి, ఎన్ని మినిట్స్ అయ్యాయి, ఎన్ని అవర్స్ అయ్యాయి, ఓకే ఎన్ని వీక్స్ అయ్యాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు. ఓకేనా, తర్వాత వచ్చేసి చూడండి ఇంకొక సైట్ ఏంటంటే చూడండి మీకు ఇక్కడ fakenamegenerator.com. ఇది ఎందుకు అంటే అప్పుడప్పుడు చూడండి మీరు ఏదైనా సైట్లోకి వెళ్ళినప్పుడు మీరు యూఎస్ సిటిజన్ అయితే దానికి సంబంధించిన పిన్ కోడ్స్ అడుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే వాళ్ళ నేమ్స్ అడుగుతూ ఉంటుంది, తర్వాత అక్కడ ఉండే ఫోన్ నెంబర్స్ అడుగుతూ ఉంటుంది. అటువంటివి కొన్ని సైట్స్ అడుగుతూ ఉంటాయి. సో మీరు ఏంటంటే ఏదో ఒక డమ్మీ డాటా నింపాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇది సూపర్గా పనిచేస్తుంది మీకు. ఓకేనా, లేకపోతే మీరు ఏదో ఒక సైట్లో రిజిస్టర్ అవుతున్నారు, ఏదో ఒక నేమ్ టైప్ చేయాలనుకోండి. ఓకే, మీకు టైప్ చేసే ఓపిక లేదు అంటే మీరు ఏం చేయొచ్చు, ఫేక్ నేమ్ జనరేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏంటి మేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారా, ఫీమేల్ అని తీసేసుకోండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ కంట్రీ నుంచి ఆ డాటా ఎంటర్ చేయాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేయండి. ఓకేనా, తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ కంట్రీ ఉంది కింద. ఓకే, కింద కంట్రీని తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ జనరేట్ అని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే చూడండి నాకు ఇప్పుడు జపనీస్కి సంబంధించిన నేమ్ లాగా రావాలి అంటే చూడండి మీరు ఇక్కడ జపనీస్కి సంబంధించిన నేము, తర్వాత వచ్చేసి అక్కడ ఉండే ఫోన్ నెంబర్లు, వాళ్ళ కంట్రీ కోడ్, తర్వాత వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత వచ్చేసి వాళ్ళ జోడియాక్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత యూజర్ నేమ్, ఇటువంటివి అన్ని డమ్మీ డాటా మొత్తం దొరుకుతుంది. ఎవ్రీథింగ్ మీకు దొరుకుతుంది అన్నట్టు. ఈవెన్ మీకు ఏంటంటే వాళ్ళ ఇవి ఉంటాయి చూసారా కార్డ్ నెంబర్స్. ఓకే, ఈ కార్డ్ నెంబర్స్ కూడా మనకి ఏంటంటే దొరుకుతాయి అన్నట్టు. చూడండి ఇక్కడ మనకు మాస్టర్ కార్డ్కి సంబంధించిన సివివి నెంబర్ పనిచేయవి. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడైనా డమ్మీ డాటా ఎంటర్ చేయాలి అంటే చూడండి ఇక్కడ మాస్టర్ కార్డ్ నెంబర్, తర్వాత వచ్చేసి ఎక్స్పైర్ డేట్, వెబ్సైట్, హైట్, వెయిట్, బ్లడ్ గ్రూప్, ఇట్లా మీకు మొత్తం దొరుకుతాయి అన్నట్టు. చాలా మంచి సైట్. మీకు ఎప్పుడైనా డమ్మీ డాటా నింపాలి అనుకున్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. తర్వాత ఇంకొక సైట్ ఏంటి, హ్యాకర్ టైపర్ అని ఉంటుంది చూసారా, ఈ సైట్. దీంతో ఏంటంటే మీరు హ్యాకింగ్ రాదు మీకు, కాకపోతే ఏంటంటే మీ ఫ్రెండ్ని నమ్మించవచ్చు అన్నట్టు, మీకు ఏదో పెద్ద హ్యాకింగ్ వచ్చినట్టు. ఓకేనా, ఇప్పుడు అండి నేను ల్యాప్టాప్ ముందర కూర్చున్న తర్వాత నా పక్కకి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, నేను ఇక్కడ కీబోర్డ్లో ఏదో ఒక టైప్ చేస్తూ ఉంటాను. ఏదో ఒక టైప్ చేస్తుంటే ఏంటంటే ఏదో ఒక పెద్ద కోడ్ టైప్ చేసినట్టు వస్తూ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే నేను ఏం టైప్ చేయట్లేదు, ఇక్కడ కీబోర్డ్లో ఇష్టం వచ్చినట్టు టైప్ చేస్తున్నాను. కాకపోతే ఏంటి ఇలా ఒక హ్యాకింగ్ చేసినట్టు ఏదో ఒక ఇట్లా కోడ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి కింద ఐఫోన్ అని ఉంది, ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఏదో ఓపెన్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కింద నేను దాన్ని ప్రెస్ చేసిన వెంటనే అమెజాన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది ఒక అమెజాన్ అనే సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఏదో ఒక టైప్ చేసి ఈ సైట్ని హ్యాక్ చేస్తున్నాను అని వాళ్ళకి ఏంటంటే భ్రమ కల్పించవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.